హే గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? నేను మా సిస్టర్ అయితే ఇవాళ ఇద్దరం కలిసి హలీం చేస్తున్నాము, చికెన్ హలీం. సో యాక్చువల్లీ ఇది చేస్తున్నప్పుడు అయితే మా ఇంట్లో వాళ్ళు అయితే భయపడ్డారు, లైక్ ఎలా వస్తుంది, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనేసి. మా డాడీ ఇంకా మా అన్న అన్నారు. సో మేము ఇలా అయితే కాదు, మాకు ఈజీ ప్రాసెస్ అని నేను మా అక్క అయితే పట్టించుకోకుండా స్టార్ట్ అయితే చేసేసాము. దట్ వీ డిడ్ విత్ హాఫ్ కేజీ చికెన్. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని 2 కప్స్ దొడ్డు రవ్వ, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ రైస్, డ్రై ఫ్రూట్స్ వేసి 2 to 3 hours నానబెట్టుకోవాలండి. దెన్ ఆఫ్టర్ దట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు, బ్రౌనిష్గా అయ్యేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దెన్ ఆఫ్టర్ దట్ కుక్కర్ తీసుకొని గీ అండ్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, స్పైసెస్ అండ్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో 2 to 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఫ్రెష్గా అప్పుడే దంచి పెట్టుకున్నాను. అండ్ ఇది 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మాకైతే చాలా కష్టపడ్డది పాపం. సో అంతా అయిపోయే తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. యాక్చువల్లీ పెరుగు ఆప్షనల్, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ పీసెస్కి అంతా పట్టించిన తర్వాత ఈ పెట్టుకున్నదంతా ఇందులో వేసేసుకోవాలి. మినిమం 3 hours నానాలి ఇది, అప్పుడే టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. సో దాని తర్వాతకి సరిపడా వాటర్, కొత్తిమీర గార్నిష్ చేసుకొని నెక్స్ట్ క్రిస్పీగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, గీ, లెమన్ స్క్వీజ్ చేసుకొని పెట్టుకొని ఒక 20 minutes to 30 minutes అయితే నేను పెట్టాను కుక్కర్. లైక్ 10+ విజిల్సే పెట్టాలి. సో టెక్స్చర్ అయితే నాకు ఇలా వచ్చింది. సో మా అక్క నేనైతే చాలా కష్టపడ్డాము ఆ రోజు ఈ హలీంకి. ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. దెన్ ప్లేట్లో వేసేసుకొని గీ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ గ్రేవీ వేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది. ఇది చేశాక అయితే మా డాడీ, మా అన్న చాలా బాగా